పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి సమీపంలో ఉన్న అందమైన ఊరు యనమదురు. గోదావరి జిల్లా అందాలను పోతపోసినట్టు ఉండే పచ్చని పల్లె ఇది. ఎత్తైన కొబ్బరి చెట్లు, పచ్చని పైర్లు, పిల్ల కాలువలు, విశాలమైన చెరువులు, చిక్కటి నీడపరుచుకొని యాత్రికులకు అనిర్వచనమైన అనుభూతిని అందిస్తుంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే, మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా? అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా? ఈ రథమును ఆపగలేదా? విధినైనా కానీ ఎదిరించేవాడే, విధి లేక నేడు విలపించినాడే. ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం. గాలి నింగి నీరు, భూమి నిప్పు మీరు, రామా వద్దనలేరా ఒక్కరు? తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము. నువ్వు వస్తావన్న ఆశతో, బ్రతికొస్తావన్న ఆశతో, జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము, కోటి చుక్కలమయ్యాము, కన్నీటి చుక్కలమయ్యాము. తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా. ఆగిపోయేనా
ఆదమరిచేన దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా